తప్పకుండా లాయర్ గారు. ఓనర్ ఎంత మంచివాడు అయినా చెడు చేద్దామనుకునే వర్కర్లు కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళ విషయం బావగారు చూసుకుంటారు. ఓకే సార్, నేను ఇక బయలుదేరుతాను. నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. క్యాబ్ వస్తే నేనే వెళ్ళిపోతాను, మీరు లోపలికి వెళ్ళండి. క్యాబ్ ఎందుకమ్మా, నేను డ్రాప్ చేస్తాను కదా. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, సేఫ్గా కూడా ఉంటుంది. లాయర్ గారు, మేమిద్దరం కారులో వెళ్ళినా వీటిని సేఫ్గా చూసుకోలేము. కానీ లైఫ్ లాంగ్ సేఫ్గా చూసుకోవాల్సింది వాళ్లే కదా. మేడం, రమ్మని కాల్ చేశారు. ఆవిడిప్పుడే క్యాబ్ బుక్ చేసుకుంది, ఇంకాసేపట్లో బయలుదేరుతుంది. మీరు ఫాలో అవ్వండి. తనని భయపెట్టైనా సరే డాక్యుమెంట్స్ తీసుకోండి. అలాగే మేడం. ఈ పని కరెక్ట్ గా చేస్తే లాయర్ గారి దగ్గరున్న మీ పని నేను చూస్తాను. జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే మేడం. పదరా. ఫైవ్ 469 వస్తాను సార్. ఓకే అమ్మా. హలో, చెప్పు ప్రియా. క్యాబ్ వచ్చింది, ఇప్పుడే బయలుదేరింది. మన వాళ్ళు ఫాలో అయ్యారు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కార్ స్లో అయింది, భూమికి దాహం వేసింది, వాటర్ కోసం కార్ దిగింది, మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. అసలు ఇలాంటి విషయాలు కాదు ప్రియా. పని అయ్యింది, పేపర్లు చేతికొచ్చాయని చెప్పు. పని అవ్వగానే కాల్ చేస్తాను. పని అవ్వగానే కాదు, పని అయ్యేలా చేసి అప్పుడు కాల్ చెయ్యి. ఆ పేపర్స్ నా చేతికి రానివ్వు. అందులో నాకు పనికొచ్చి ఒక్క విషయం ఉన్నా సరే వీళ్ళందరి సంగతి తేలుస్తాను. సుహాసిని, మాకు ఒక అర్థం కాని విషయం ఉంది. ఏంటండి అది? అలైకేకు మనం వేసే ప్రతి అడుగు తెలుస్తుంది. మన విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయో నువ్వేమన్నా ఆలోచించావా? నేనేం ఆలోచించలేదండి. అలేకి వదినకు ఇవన్నీ ఎలా తెలుస్తాయన్న అనుమానం కూడా రాలేదా? నేనవేమీ ఆలోచించలేదండి. ఎందుకంటే వీటి గురించి ఆలోచించడానికి ఒకప్పుడు నాకు తోడుగా ఎవరూ లేరు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడానికి రాఘవ్ ఉన్నాడు. వాటి గురించి రాఘవ్ చూసుకుంటాడులే అనే ధీమా. కాకపోతే అలేకి అంటే నాకు లోపల టెన్షన్ కూడా ఉంది. ఒకవేళ మీ లాయర్ ఏమైనా అలేకితో మన దగ్గర జరిగిన విషయాలేమైనా లీక్ చేస్తున్నాడంటావా? చచ్చా, లాయర్ చాలా సిన్సియర్ అండి, నిజాయితీగా ఉంటాడు. ఆయన ఇలాంటి పనులు చేయడు. అసలైతే ఎక్కడో ఏదో కొడుతుందన్నయ్య. ఆ లాయర్ చాలా మంచోడండి, నేను చెప్తున్నాను కదా. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఆయన ఎవరికి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పడు. ఆ లాయర్ అసిస్టెంట్ ప్రియాంక మీద డౌట్ ఉంది నాకు కూడా. ఎవరో ఒకరైతే డబ్బు కమ్ముడిపోయారనే అనుమానం ఉంది. ఇప్పుడు కూడా భూమి అక్కడ డాక్యుమెంటేషన్ తీసుకుని వెళ్ళింది కదా. ఎందుకైనా మంచిది తనని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. రే మాధవ్, భూమికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు. మనం ఈ లోపు అక్కడికి వెళ్దాం. అలాగేనే. ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ కలవట్లేదన్నయ్య. పోనీ ఒక పని చేయి, మెసేజ్ అయినా టైప్ చేసి తను చూసుకునేలా పంపించు.
అరే అదే కారు కదా? అవునరా అదే కార్. పోనీరా పోనీ, ఫాలో చేసి మేడం చెప్పాలి. అవునరా, సరే డౌట్ సరే. రాకుండా దూరంగా పోనీ. మేడం, రోడ్ నంబర్ 16లో కారు ఆగి ఉంది మేడం. అవునా? అవును మేడం. మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. అలాగే. హలో, చెప్పు ప్రియా. అలేఖ్యా, భూమి కారు దొరికింది. నేను ఒక 10 minutes లో ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ఇస్తాను. ఉంటాను. మెసేజ్ పంపించాను అన్నయ్య. మెసేజ్ కూడా తనకి వెళ్ళింది, కానీ తను చూసినట్టు బ్లూటిక్స్ రాలేదు. నాకైతే టెన్షన్గా ఉంది. కానీ ఇంతసేపు మెసేజ్ చూడకుండా ఉండడం ఏంటి? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. తను అక్కడ ఏమైనా ప్రమాదంలో ఉందంటావా? రేయ్, అలాంటిదేం ఉండదురా. నెగిటివ్గా ఆలోచించుకో. తను వెళ్ళిన చోటు సిగ్నల్స్ ఉన్నాయో లేవో. వెళ్ళండి, ఆ అమ్మాయిని కొట్టేసి ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫైల్స్ ని తీసుకురండి.